శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం శని రాహువుల కలయిక వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఈ శని రాహువులు మీనరాశిలో కలవడము, అంతేకాకుండా ఈ నెల అంటే మార్చి 30, 2025 నుంచి వీళ్ళిద్దరి కలయిక 18 మే 2025 వరకు, అంటే సుమారుగా 50 రోజుల పాటు వీళ్ళు అంటే శని రాహువులు కలవడం వలన సర్పదోషం ఉంటుంది. రాహు ఎవరితో కలిసినా సర్పదోషం ఉంటుంది. సో ఈ కలయిక వలన అన్ని రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా అసలు శని రాహువులు ఏం ఫలితాలు ఇస్తారో అనేది తెలుసుకుందాం. శని రాహువులు లగ్నంలోను, చతుర్థ భావంలోను, అలాగే సప్తమ స్థానంలోను, అష్టమ స్థానంలోను, 12వ భావంలోనూ ఉంటే వ్యతిరేక ఫలితాలు ఇస్తారు. అంటే మంచి ఫలితాలు అనేవి ఇవ్వరు. అంతేకాకుండా 3వ ఇంట్లోనూ అంటే 3rd హౌస్, 6th హౌస్ అండ్ 11th హౌస్, ఇవి అంటే పాపులు అనమాట. 3, 6, 11 స్థానాల్లో వీళ్ళు మంచి చేయడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ కలయిక వలన చాలామందిలో కొంతమందికి డైవర్స్ రావడము, డైవర్స్ కోసం వెళ్ళిపోవడము, అలాగే డెత్ ఆఫ్ పార్ట్నర్ అంటాం. అంటే కొంతమందికి, అందరికీ కాదు, వాళ్ళ జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా ఉంటుంది. కానీ జనరల్గా చెప్పడం ఏంటంటే శని రాహువుల కలయిక వలన డైవర్స్ అవ్వడము కొంతమందికి, అలాగే డెత్ ఆఫ్ పార్ట్నర్ ఉండడము జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ కలయిక వలన తరచూ చిన్నపిల్లలకి అనారోగ్య సమస్యలు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ, చిల్డ్రన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కానీ కన్సీవ్ అవ్వడం కొద్దిగా కష్టతరంగా ఉంటుంది ఈ శని రాహువుల కలయిక వలన. అంతేకాకుండా ఈ శని రాహువుల కలయిక వలన ఫ్యామిలీలో మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే గొడవలు, మనస్పర్ధలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయండి. అంతేకాకుండా విద్యార్థులకి విద్యలో కూడా ఆటంకాలు ఎదురవడానికి, అలాగే ఉద్యోగస్తులు కూడా వాళ్ళ ఉద్యోగాల్లో ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కెరీర్ ఇంప్రూవ్మెంట్ అంటారు కదా, అంటే మన లైఫ్లో డెవలప్మెంట్స్ అంటాం కదా, అదొకటిని. దాంట్లోనూ మ్యారిటైల్ లైఫ్లోనూ, అలాగే బిజినెస్లో కూడా చాలా ఇబ్బందులు పడడానికి ఈ కలయిక అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఏ రాశిలోనైనా ఈ శని రాహువులు కలిసి ఉంటే అది దాన్ని సర్పదోషము అంటాం. చాలామందికి ఇలా ఉంటే లగ్జరియస్ లైఫ్ అంటే బ్రహ్మాండమైన లైఫ్ లీడ్ చేయలేకపోవడము, అనుభవించలేకపోవడము, కంఫర్టబుల్గా ఎంజాయ్ చేయలేకపోవడము, ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే కంఫర్టబుల్నెస్ ఉండకపోవడము, లగ్జరియస్ లైఫ్ని అనుభవించలేకపోవడము శని రాహుల వలన జరుగుతూ ఉంటుంది. అది కేవలము 50 రోజులు మాత్రమే. మే 18వ తారీఖు వరకు మాత్రమే. 18 తర్వాత నుంచి రాహు కుంభరాశిలోకి వస్తాడు. అప్పుడు మనం ఇంకా చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఈ శని రాహువులు కలయికని ప్రతి రాశి వారికి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు, అంటే 12 రాశుల వాళ్ళకి ఈ కలయిక వలన ప్రభావం ఎలా ఉండబోతోంది ఉండబోతుందని తెలుసుకుందాం. కాకపోతే ఇది అందరికీ వర్తించదండి. మన జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా మాత్రం ఆధారపడి ఉంటుంది. ఈ శని రాహుల కలయిక ప్రతి రాశి వారు నాలెడ్జబుల్ తెలుసుకోవడం కోసం మాత్రమే తప్ప గబుక్కుని మీరు హర్ట్ అవ్వడము, అయ్య బాబోయ్ ఏంటవుతున్నారు అదే ఏం భయపడుతున్న అవసరం లేనే లేదు. దానికి రెమెడీస్ కూడా ఉన్నాయి కదా, అది చేసుకుందాం. సో ఇప్పుడు మనం శని రాహుల గురించి తెలుసుకుందామండి. కన్యారాశి వారికి సప్తమ స్థానంలో జలతత్వ రాశిలో గురుడు యొక్క హౌస్లో శనికి మిత్రుడైనటువంటి మిత్రక్షేత్రంలో శని రాహుల కలయిక 50 రోజులు. ఎలా ఉంటుంది కన్యారాశి వాళ్ళకంటే? కొద్దిగా అంటే మంచి జరుగుతుంది, కొంచెం చెడు ఫలితాలు కూడా ఉంటాయండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. ఇది తెలుసుకోవడం మాత్రమే, నాలెడ్జ్ పర్పస్ కోసం మాత్రమే చెప్తుంది తప్ప ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదని గుర్తుపెట్టుకోండి. సరేనండి. శని రాహులు సప్తమ స్థానంలో ఉండడం వలన మంచి యోగాన్ని మాత్రం ఇవ్వరు.
అందులోనూ సప్తమ స్థానంలో శని రాహుల వలన భార్యాభర్తల మధ్య ఎడబాటు దూరము ఉండడానికి అవకాశాలు వాళ్ళ జాతకాల రీత్యా ఉన్నాయి. కొంతమందికి దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోవడము, అలాగే పెళ్లి కాలేకపోవడము, ఈ 50 రోజుల పాటు పెళ్లి సంబంధాలు కూడా దూరం అయిపోతూ ఉండడము, వ్యాపారస్తుల మధ్యలో, వ్యాపార భాగస్వాముల మధ్యలో విభేదాలు తల ఎత్తడము, కొత్త వ్యాపారాల నుండి పెట్టుకుంటే అవి నష్టాలు రావడము జరుగుతుంది. అలాగే దగ్గరకు వచ్చిన సంబంధాలు ఇందాక చెప్పినట్టుగా చేజారిపోతూ ఉంటాయండి. వ్యాపారంలో ఇందాక చెప్పినట్టుగా నష్టాలు బాగా రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒకదాని తర్వాత ఒకటి కష్ట పరంపరలు వస్తూనే ఉంటాయి. నిత్యము విచారంగాను, అజీర్ణ వ్యాధితోటి కొద్దిగా బాధపడేవాళ్ళు గాను, దూర ప్రాంతాల్లో నివసించేవారుగాను మీరు ఉంటారు. అంతేకాకుండా దూర ప్రాంత ప్రయాణాలు కూడా మీరు చేయవలసి వస్తుంది. మేబీ ఫారిన్ కంట్రీస్ కూడా అవ్వచ్చు. అలాగే కొంతమంది వ్యసనాలకి బానిస అవ్వడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ సందర్భంలో కూడా ఈ 50 రోజుల పాటు దైవభక్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది. మీకు దేవుడి మీద నమ్మకం ఉండదు, కానీ అలా పెట్టుకోకండి. దేవుడి మీద నమ్మకం ఉంచాల్సిందే. ఉంచడం వల్ల మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా మీ కోపాన్ని మీరు కంట్రోల్లో ఉంచుకోవాలండి. ఎక్కువగా మాట దురుసుతనం ఎక్కువ, కాబట్టి మాట కంట్రోల్లో ఉంటూ కోపాన్ని తగ్గించుకుంటూ ఉంటే మీకు చాలా శత్రువులు కూడా మిత్రులు అవ్వడానికి అవకాశం ఉంది. అయితే మిత్రులు కూడా శత్రువులు అయిపోయి మీ బంధువులు కూడా మీకు దూరం అయిపోవడానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. అందుకనే ఓర్పుతోటి, సహనంతో, మాట పొదుపుతోటి, మౌనంగా ఉంటే మీకు చాలా మంచిది. 50 రోజులు మాత్రము. దాని తర్వాత మీ ఇష్టం, బ్రహ్మాండంగా ఉండొచ్చు. కాబట్టి మీరు అంటే మీ రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు పూజించవలసిన దేవుడు దుర్గా సప్తపది, అలాగే దుర్గా చండీ హోమము, అలాగే వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించుకోవాలి. వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించుకున్న వాళ్ళకి, శివ కళ్యాణం చేయించుకున్న వాళ్ళకి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం చేయించుకున్న వాళ్ళకి వివాహాలు త్వరగా అవుతాయని శాస్త్రం. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య విషయంలో ఏమాత్రం ఇబ్బందులున్నా వాళ్ళు కలిసిపోతారు. కాబట్టి ఖచ్చితంగా కళ్యాణం చేయించుకోండి. వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించుకోవడం వలన, అలాగే మర్రి చెట్టు దగ్గర ఆవు నెత్తో కానీ, లేకపోతే నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేస్తూ, అలాగే తులసి కోట దగ్గర దీపారాధన చేస్తూ 11 ప్రదక్షిణాలు చేయడం వలన, తులసి కోట దగ్గర అలాగే రావి చెట్టు దగ్గర మొదట్లో నీళ్లు పోయడం వలన విష్ణు యొక్క ఫలితం అంటే ఆయన యొక్క బ్లెస్సింగ్స్ మీకు ఉండడానికి అవకాశం ఉంది. రావి చెట్టులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, తులసి చెట్టులో అమ్మవారు. ఇంకేం కావాలండి? సో కాబట్టి కన్యా రాశి వారు ఈ రెమెడీస్ చేసుకోండి. మంచి ఫలితాలు వాటంతా అవే వచ్చి తీరుతాయి. మా ఆది ఆస్ట్రాలజీలో మనకి జనరల్గానండి మేము రాశి ఫలాలు, వార ఫలాలు, మంత్రి ఫలాలు, అలాగే శని రాహుల కొన్ని కాంబినేషన్స్ ప్రకారము ఆ మంత్లో ఆ నెలలో ఏం జరుగుతాయో అవన్నీ కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరపున మేము అప్లోడ్ చేస్తూ ఉంటామండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని మీరు నొక్కి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నా ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. అంతేకాకుండా నేను శాస్త్ర ప్రమాణం ప్రకారము మ్యాక్సిమం ఎఫర్ట్స్ తోటి నేను ఇలా చెప్పడం జరుగుతుంది ప్రతి రాశిలోనూ. అలాగే గ్రహాలు ఇచ్చే ఫలితాలు కూడా నేను చదివిన బుక్స్లోంచి నేను ఆధారంగా చెప్పడానికి ట్రై చెప్తుంటాను. సో మీకు నచ్చిందని అనుకుంటుంటాను. అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళకి, అలాగే మన దేశంలో ఉన్న వాళ్ళందరికీ నా విన్నపం ఏంటంటే, మీరు మా ఆది ఆస్ట్రాలజీని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి.